న్యాయవేదికకు స్వాగతం. మహిళలకి ఇప్పుడు నేను చెప్పే కొన్ని సందర్భాలలో ఆస్తి హక్కు ఉండదు. తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తిలో చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము ఆడపిల్లలకి అన్నిట్లో ఆస్తి హక్కు ఉంటుంది కదా, మరి ఈ మధ్య కేసులన్నీ అవే నడుస్తున్నాయి, ట్రెండ్ నడుస్తుంది అనే సందర్భాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు కూడా సాంప్రదాయంగా మాట్లాడుకుంటే ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు స్త్రీధనంగా ఇవ్వాల్సిందేదో ఇచ్చి పంపించేసి ఆ టైంలో తనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, వస్తు రూపేణా కానీ, గోల్డ్ రూపేణా కానీ, ఆస్తి రూపేణా కానీ, క్యాష్ రూపేణా కానీ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అత్తమామలు భర్తని చూసుకోవడం అనేది ఉండేది. తరువాత మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం, చట్టాల్లో మార్పులు వస్తూ వచ్చినాయి. 2005 తర్వాత నుంచి కూడా పూర్తి అమెండ్మెంట్స్ వచ్చేసి ఇండియా మొత్తంలోనూ కూడా తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళకి తల్లిదండ్రుల ఆస్తిలో మగపిల్లలకి ఆడపిల్లలకి సమాన వాటా ఉంటుంది అనేది చట్టంలో అమెండ్మెంట్స్ జరుగుతూ వచ్చినాయి. దానివల్ల ఎలా అయ్యిందంటే భూమి నుంచి పుట్టుకుంటూ వచ్చేసారు ఆడపిల్లలు. ఎక్కడ 40 years, 50 years, 85 years వాళ్ళు కూడా కేసులు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్క జనరేషన్ వరకు కూడా ఇందాక నేను చెప్పిన ట్రెండే నడిచేది. ఆడపిల్ల పెళ్లి టైంలో స్త్రీధనంగా తీసుకొని వెళ్ళిపోయేది, వాళ్ళ అత్తమామలు చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం, లేకపోతే తను సంపాదించుకోవడం. ఇంతవరకు కొడుకులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు సిస్టర్స్ మ్యారేజ్లు చేయడం, ఒకవేళ అప్పులు ఉంటే అవి చూసుకోవడం, తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవడం, ఉన్న ఆస్తిని అట్లాగే నిలబెట్టుకోవడం. అలాగే వీళ్ళకి ఏదైనా సంబంధం వస్తే ఇదిగో అమ్మ ఈ 2 ఎకరాలు ఉన్నాయి, ఈ ఇల్లు ఉంది, మా అబ్బాయికి మా తదనంతరం అనటం వల్ల బయట నుంచి వచ్చే కోడలు తను స్త్రీధనంగా కొంత అమౌంట్ కానీ ఆస్తులు కానీ తెచ్చుకోవడం. అంటే కుటుంబము అంటే వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, కబుక్కుని ఏదైనా కష్టం వచ్చినా కూర్చొని తిరగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా, అలాంటి కుటుంబానికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు ఒక ఆడపిల్లకి ఇచ్చినా వీళ్ళకంటే బెటర్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారా, వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, అలాగే వీళ్ళింటికి ఒక ఆడపిల్ల వస్తున్నా వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అనేది చెప్పి పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల అత్తమామలతో కలిసి ఉండడం, వచ్చిన కోడలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, మిగిలిన ఆస్తి వీళ్ళు, వీళ్ళ కొడుకులు, వీళ్ళ పిల్లలు ఇలా నడుస్తుండే. ఈ ట్రెండ్ మారిపోయి కేసులు వేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళ టైంలో డౌరీ తీసుకొని వెళ్ళిపోయారు, బాధ్యతలు ఏమీ తీసుకోలేదు, తల్లిదండ్రులతో రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళి అయిపోయిన ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కూడా బ్రదర్స్ మీద, మిగిలిన ఆస్తి మీద కేసులు వేసుకోవడం అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. అది ఈ 10 yearsలోనూ మ్యాక్సిమం పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది సెటిల్మెంట్ చేసుకొని ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, కేసులు కోర్టుల్లో నడిపిస్తున్న వాళ్ళు కోర్ట్స్లో నడిపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ వాళ్ళు కొంచెం ముందుగానే అవగాహన ఉండడం వల్ల వీలునామాలన్నా రాసుకుంటున్నారు, లేదా అరే బాబు మాకున్నవి 5 ఎకరాలు, పెళ్ళప్పుడు మా అమ్మాయికి ఈ ఎకరం ఇస్తాం, ఈ 4 ఎకరాలు మా అబ్బాయికి, ఇలా ముందుగానే చెప్పుకుంటున్నారు. లేదా మాకున్న ఆస్తి మా తదనంతరం మా ఇద్దరు పిల్లలకి సమానంగా ఇస్తాం, మేము పెళ్ళి ఇలాగే చేస్తాం, నో డౌరీ అనో లేకపోతే నో స్త్రీధనం అనో ఏదో చెప్పుకుంటున్నారు, గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే వస్తుంది. రీసెంట్గా March 2025లో కూడా ఒక కేసులో జడ్జిమెంట్ పాస్ చేస్తూ కొన్ని గైడ్లైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ సందర్భాల్లో ఆడపిల్లకి ఆస్తిలో వాటా లేదు. ఏంటి ఆ సందర్భాలు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అవేర్నెస్తో ఉంటే ఫాల్స్ కేసులు ఫైల్ అవ్వకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఈ స్త్రీలు, కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తి మీద కేసు వేసుకోవడానికి లేదు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ అడ్వకేట్సో మీ కౌన్సిల్సో ఏమైనా చెప్తున్నా కూడా మీ పాయింట్ ఇందులో ఉంటే ఇక ఆ కేసు వేస్ట్. కొన్ని సందర్భాలు ఎలా వేస్తారంటే ఆ కేసు వేసి పడేద్దాం, తర్వాత వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు, కోర్టుల చుట్టూ తిరగలేక అనుకుంటారు. కోర్టుకి ఒళ్ళు మండిందంటే కనుక మీరు ఫాల్స్ కేసులు వేసి కోర్టు యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నందుకు కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారు మీకు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి కొంచెం సీరియస్గానే ఉంటాయి ఇవన్నీ కూడా. వేసే కేసు న్యాయం కోసం, మీ హక్కుల కోసం ఉండాలి తప్ప అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, కోర్టు వాల్యుబుల్ టైం వేస్ట్ చేయడానికో అయ్యి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఏ సందర్భాల్లో ఆడపిల్లకి ఆస్తిలో వాటా హక్కు ఉండదు? ఫస్ట్గా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్లో వాళ్ళకి వాటా ఆడపిల్లకి ఇవ్వాలా, మగపిల్లోడికి ఇవ్వాలా, ఎవరికన్నా దాన ధర్మాలు చేసుకోవాలా, వీళ్ళ పేరు మీదే ఉంచుకోవాలా, ఏం చెయ్యాలి, దారిని పోయే దానమ్మకి ఇవ్వాలా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని కొడుకులు కానీ కూతుర్లు కానీ అడిగే హక్కు లేదు. కూతుర్లకి ఇక్కడ పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ మీద ఎవ్వరికి తల్లిదండ్రుల ఆస్తిని, వాళ్ళ స్వార్జితమైన ఆస్తిని అడిగే హక్కు లేదు. ఒకవేళ అడిగారు, వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చారు,
మళ్ళీ వెనక్కి తీసేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే మీరు బాగున్నారు, మంచిగా ఉంటారని కొడుకో 4 ఎకరాలు, కూతురుకో ఎకరం ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. సరే తీరా చూస్తే కోడలు సరిగ్గా చూడట్లా, కూతురు చేతులు దులుపుకొని వెళ్ళిపోయింది. ఓహో వీళ్ళ పని ఎట్లాగా ఉందో, ఆస్తులు తీసుకునేదాకా కాళ్ళు వచ్చారు, ఇప్పుడు రోడ్డు మీద పడేశారా మమ్మల్ని అనుకుని ఆ 5 ఎకరాలు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వెంటనే వెనక్కి తీసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే కొడుకు 5 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చో నాకు 1 ఎకరమే ఇస్తావా, అలాగా నాకు 2.5 ఇవ్వకపోతే ఊరుకొని అనే హక్కు లేదు. అలాగే రీసెంట్గా చాలా సందర్భాల్లో వింటున్నాం, మ్యారేజెస్ జరగట్లా కొడుకులకు కానీ కూతుర్లకు కానీ. అయితే ఫాస్ట్గా మ్యారేజ్లు, డైవర్స్ ఇవి లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. ఇలా ఉన్న సందర్భాల్లో మరి మాకు పెళ్లి చేయాలి, మా బాధ్యతలు ఉంటాయి కదండి, అవి ఏమీ చేయలేదు, మరి ఆస్తిలో వాటా మాకు రాదా, వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ అయినా కూడా అంటే రావు. మీరు మేజర్లు అయ్యారు, మీరు జాబ్ చేసుకోవాలా, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవాల్సిందే తప్ప మీకు పెళ్లి చేయలేదు కాబట్టి ఆస్తిలో వాటా ఇవ్వండి అని అడిగే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళకున్నదే ఒక ఇల్లు, వాళ్ళ తదనంతరం వాళ్ళకి ఆరోగ్యానికి అవసరం అవుతాయో, అప్పులకి అవసరం అవుతాయో, లేదా మీ పెంపకాలు సరిగ్గా లేవన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా దాన ధర్మాలు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి నచ్చితే మీరు వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళు నచ్చితే తిండి తినొచ్చు తప్ప ఆస్తిలో హక్కు అడిగే రైట్స్ లేవు వాళ్ళు ఇస్తే తప్ప. ఫస్ట్ పాయింట్, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ మీద స్త్రీలకి ఆస్తిలో హక్కు లేదు. సెకండ్ పాయింట్, 2005కి ముందు ఆస్తి పంపకాలు జరిగిపోయి ఉంటే వాటి మీద 2005 తర్వాత కేసులు వేస్తే చెల్లవు. అంటే వారసత్వపు ఆస్తే వచ్చింది. ఎలా కొన్ని సందర్భాల్లో 2004, 2000లోనూ ఆస్తి పంపకాలు జరిగిపోయి అందులో బ్రదర్కి ఒక 4 ఎకరాలు ఇచ్చేశారు, ఇంకో బ్రదర్కి 2 ఎకరాలు ఇచ్చారు, నాన్న ఒక 4 ఎకరాలు ఉంచుకున్నారు. ఇప్పుడు వీటి మీద ఇది మా నాన్న సెల్ఫ్ ఎక్వైర్డ్ కాదండి, వారసత్వపు ఆస్తి కాబట్టి ఈ 4 ఎకరాలు మా నాన్న దగ్గర ఉన్న 4 ఎకరాలు ఇంకొక పంచిన 2 ఎకరాలు మొత్తం 10 ఎకరాల మీద 4 భాగాలు చెయ్యండి అని కోర్టులో కేసు వేయటం కుదరదు. ఎందుకంటే మీ నాన్న ఫస్ట్ క్లాస్ వారసుడు, ఆయనకి వారసత్వంగా వచ్చిన ఆస్తి, అందులో మీ నానమ్మో తాతయ్యో అమ్మమ్మో తాతయ్యలో ఎవరో ఒకళ్ళు పంపకాలు చేసేశారు. వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని ఒక మనవడికింత, ఒక మనవడికింత, ఒక మనవరాలకింత, లేకపోతే మీ నాన్నకింత అని పనిచేసినప్పుడు అది వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ అవుతుంది, అది వారసత్వపు ఆస్తి అవ్వదు. దాని మీదకి మీరు లీగల్గా వెళ్ళి మాకు ఇందులో షేర్ కావాలి అని అడిగే హక్కు లేదు. 2005కి ముందు బాగా పంపకాలు జరిగిపోయిన ఆస్తుల మీద స్త్రీలు 2005 తర్వాత వారసత్వపు కానీ ప్రాపర్టీ షేర్ కోసం కానీ కేసు వేయడం కుదరదు, ఆస్తి హక్కు కోసం కేసు వేయడం కుదరదు. థర్డ్ పాయింట్, హక్కు విడుదల పత్రాలు. అంటే కొన్ని సందర్భాల్లో నాన్న పేరు మీద ఆస్తి ఉంటుంది, ఒక బ్రదరు, ఒక అమ్మ, మీరు అనుకోండి ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్కి ఆ టైంలో పెళ్ళి కానీ లేకపోతే ఇంకేదైనా జాబ్ కానీ లేదా వేరే కంట్రీలో సెటిల్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా సందర్భాల్లో అరే ఉన్నదే కొంత ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ నాకు అవసరం లేదు, ఇదంతా దీని మీద సర్వ హక్కులు నేను వదులుకుంటున్నాను అంటూ హక్కు విడుదల పత్రాలు, రిలింక్విష్ డీడ్స్ కానీ ఇచ్చేసి ఉంటే, సంతకాలు పెట్టి ఇచ్చేసి ఉంటే, తర్వాత మీరు వెళ్ళిపోయారు, ఆ ప్రాపర్టీ మీ హక్కులు వదిలేసుకున్నాక మిగతా మీ అమ్మగారికి మీ బ్రదర్కి వెళ్ళిపోద్ది. లేదా మీ అమ్మగారు కూడా హక్కు విడుదల చేసి లేకపోతే ఆవిడ షేర్ని కొడుక్కి రాస్తే కనుక మొత్తం మీ బ్రదర్కే వెళ్తుంది తప్ప, ఒక్కసారి హక్కు విడుదల సంతకాలు పెట్టేసి అయ్యో తూచండి ఆ రోజు నా చేత వేరే చెప్పి పెట్టించుకున్నారు, ఇప్పుడేమో అది ఫాల్సు అని చెప్పి మీరు తీర్చుకొని ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత కేసు వేస్తే కుదరదు. ఒక్కసారి హక్కు విడుదల పత్రాలు రాసి ఇచ్చేసిన తర్వాత మీ హక్కులు వదులుకున్న తర్వాత ఆ ఆస్తి మీదకి మళ్ళీ ఆస్తి మీద వాటా కోసం కేసు వేయటం కుదరదు. ఫోర్త్ పాయింట్, గిఫ్ట్ డీడ్స్. మీ నాన్నగారి ప్రాపర్టీలు కానీ లేదా వారసత్వ ఆస్తులు మీ నానమ్మో తాతయ్యలో కానీ గిఫ్ట్గా మీ నాన్నగారికి ఇన్ని ఎకరాలని రాసేశారు. మీ నాన్నగారికి గిఫ్ట్ డీడ్తో వచ్చింది కాబట్టి అది వారసత్వ ఆస్తి అవ్వదు. అలాగే మీ నాన్నగారు గిఫ్ట్ డీడ్గా మీ బ్రదర్కో, పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో, ఆయనకి నచ్చిన వాళ్ళకి రాశారు. గిఫ్ట్ డీడ్ అయిపోయిన ప్రాపర్టీస్ మీద కేసు వేయటం కుదరదు. ఏ గిఫ్ట్ డీడ్లు? పర్ఫెక్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్న గిఫ్ట్ డీడ్స్. మీకు రైట్స్ ఉండే, అంటే మీ నాన్నగారికి రైట్స్ ఉండే, మీ అమ్మగారికి రైట్స్ ఉన్న ప్రాపర్టీల్ని వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేస్తే కనుక ఆ గిఫ్ట్ డీడ్ మీదకి వెళ్ళి ఆస్తిలో వాటా కావాలని కేసు వేయటం కుదరదు. ఎవరు గిఫ్ట్ డీడ్ ఇవ్వగలుగుతారు? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిన మీ నానమ్మో తాతయ్యో వాళ్ళ అబ్బాయికి ఇస్తారు, అంటే మీ నాన్నగారికి ఇస్తారు. అలాగే మీ నాన్నగారి దగ్గర ఉన్న ఆస్తి మీద మీరు కేసు వేయడం కుదరదు. అలాగే మీ నాన్నగారు సెల్ఫ్ ఎక్వైర్డ్ కానీ లేదా ఆయన గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన ప్రాపర్టీ కానీ వాళ్ళ కొడుక్కో, ఇంకొకరికో, ఇంకో సిస్టర్కో ఇచ్చేశాడు, మిగతా వాళ్ళు ఆ ప్రాపర్టీ మీద కేసు వేయటం కుదరదు. గిఫ్ట్ డీడ్, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయిపోయిన ప్రాపర్టీస్ మీద
ఆస్తి హక్కు కోసం కేసు వేయడం కుదరదు. అలాగే 5th పాయింట్, వీలునామాలు. రిజిస్టర్డ్ వీలునామాలు కానీ, లీగల్గా వ్యాలిడిటీ ఉన్న వీలునామాల మీద కానీ, వీలునామాలు కానీ రాసేస్తే, అంటే వాళ్ళ ఆస్తి మాకు ఇలా వచ్చింది, మా ఆస్తి మా స్వార్జితమైన ఆస్తి, నాకు లీగల్గా పూర్తి హక్కులు 100% రైట్స్ ఉన్నాయి, నా ఆస్తిని నా తదనంతరం నా ఫలానా పిల్లలకే చెందాలని నేను అనుకుంటున్నా, ఫలానా పిల్లల వల్ల నేను హ్యాపీగా ఉన్నా, ఫలానా పిల్లల వల్ల నేను సఫర్ అయ్యాను, అలాగే ఫలానా పిల్లలకి నేను ఇవ్వాల్సింది ఈ సందర్భాల్లో ఇచ్చేసాను, కాబట్టి ఇక ఈ మిగిలింది ఏదైతే ఉందో మా ఖర్చులు పోను, మా అప్పులు పోను, మిగిలింది ఫలానా కొడుక్కో పలానా కూతురుకో చెందాలి అని వీలునామా రాస్తే, లీగల్గా వ్యాలిడిటీ ఉన్న వీలునామా ఏదైతే ఉంటుందో దాని మీద ఆస్తిలో వాటా కావాలి అని వేయడానికి కుదరదు. మనం చాలా కేసుల్లో చూస్తామండి, వీలునామాని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఇది దొంగ వీలునామా, అసలు మా నాన్నకి సైన్ పెట్టడం రాదు, మా నాన్న వేలుముద్ర, లేదా మా నాన్న పలానా అప్పుడు చనిపోయాడు, లేదా పలానా అప్పుడు చనిపోయే టైంకి మా నాన్న చాలా వీక్, వీలునామా రాయడం కూడా ఆయనకు తెలియదు, వీళ్ళు దొంగ వేలుముద్రలు పెట్టించుకున్నారు, దొంగ సంతకాలు పెట్టారు, ఫోర్జరీ సంతకం అంటూ ఛాలెంజ్ చేస్తూ వెళ్తుంటారు. అది ఫోర్జుడా కాదా అనేది మీకు తెలుసు, మీ ఆపోజిట్ పార్టీకి తెలుసు, కోర్టుకి తెలుసు, మీ అడ్వకేట్లకి తెలుసు. ఏ సైడ్ అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఆ కేసు వీలునామా దొంగ వీలునామా అని మీకు అనిపిస్తేనే లీగల్గా వెళ్ళండి తప్ప, పర్ఫెక్ట్గా వ్యాలిడిటీ ఉన్న వీలునామాల మీద లీగల్ లిటిగేషన్ క్రియేట్ చేద్దామని వెళితే, ఇందాక నేను చెప్పినట్టు కోర్టు ఒక్కోసారి పనిష్మెంట్స్, ఫైన్ రూపంలో పనిష్మెంట్స్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ట్రస్ట్ డీడ్స్. యాక్చువల్గా సంపాదించింది ఏదైనా ఉంటే కనుక కొంతమంది ఎక్కువ ఉంది ప్రాపర్టీ లేదా తక్కువ ఉంది ఏదన్నా కానీ వాళ్ళ రేంజ్లో సోషల్ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో లేకపోతే ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసి ట్రస్ట్కి ఇచ్చేస్తూ ఉంటారు ఆస్తులన్నీ. ట్రస్ట్ నడిపిస్తూ ఉంటుంది. ఇంకా దాని మీద ఏ మంచి పనులు చేయాలి, ఎవరికి జాబులు ఇప్పించాలి, ఎవరికి ఏం చేయాలనేది ట్రస్ట్ నడిపిస్తూ ఉంటుంది. ట్రస్ట్కి రాసేసి ఇచ్చిన ప్రాపర్టీస్ మీద స్త్రీకి ఆస్తిలో వాటా ఉండదు. ట్రస్ట్కి రాసిచ్చిన ఆస్తుల మీద కేసులు వేయడం కుదరదు. సో ఈ పాయింట్స్ మీద, అంటే 2005కి ముందు రిజిస్ట్రేషన్ పంపకాలు అయిపోయిన ఆస్తుల మీద ఉండదు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీల మీద ఉండదు, ట్రస్ట్ అయిపోయిన ప్రాపర్టీల మీద ఉండదు, గిఫ్ట్ డీడు వీలునామాలు అయిపోయిన ప్రాపర్టీస్ మీద ఆస్తిలో వాటా కోసం ఆడపిల్లలు కేసు వేసుకోవడం కుదరదు. కొంచెం మోరల్ వాల్యూస్ తోటి ప్రాపర్గా మీరు నిజాయితీగా వెళ్ళడానికి చూడండి. నిజంగా ఆఫ్టర్ దట్ మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఎవరికి రాయకుండా వదిలేసిన ఆస్తులు ఏదన్నా ఉంటే వాటి మీద పార్టీషన్ డీడ్ విత్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్తో కలిపి వేసుకుంటే కనుక మీ షేర్ మీకు 100% వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాల్లో ఆడపిల్లలకి ఆస్తిలో వాటా రాదని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్లో గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీరు ఫాల్స్ కేసులు వేసుకోకుండా, అనవసరమైన రక్త సంబంధాలను కోర్టుల చుట్టూ తిప్పకుండా పర్ఫెక్ట్ న్యాయం కోసం వెళితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.